అతి త్వరలోనే మహాశివరాత్రి అయితే రాబోతుంది. శివరాత్రి కళ్యాణానికి ముందు పసుపు దంచే ఆచారం మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది. అలాగే నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసిన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో ఈ ఆదివారం పసుపు దంచే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పసుపు దంచి కళ్యాణానికి సంబంధించిన పనులైతే మొదలుపెట్టారండి ఈ రోజటి నుంచి. అలాగే పసుపు అంటే శక్తి స్వరూపం, మంగళత్వం, పవిత్రత. పార్వతీదేవి శక్తి స్వరూపిణి, శివుడు చైతన్య స్వరూపుడు. పసుపు దంచడం అంటే పార్వతీదేవి శక్తిని జగత్తుకు ఆహ్వానించడం. కళ్యాణానికి ముందు పసుపు దంచి శివ పార్వతుల వివాహానికి మంగళశక్తిని సిద్ధం చేస్తారు. పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి పసుపుతో శరీరాన్ని పూత చేసుకొని తపస్సు చేసింది. ఆ పసుపు నుండే ఆమె శక్తి రూపం వెలుగులోకి వచ్చింది. అందుకే శివుణ్ణి వివాహానికి ముందు పసుపు సిద్ధం చేయడం అంటే ఆమె తపస్సు ఫలితాన్ని గుర్తు చేయడం. పసుపు లేకుండా వివాహం జరగదు. పసుపు అంటే అఖండ సౌభాగ్యం. శివునికి పార్వతీకి వివాహం జగత్తుకు శుభం, సృష్టికి సమతుల్యత. అందుకే పసుపు దంచడం ద్వారా ప్రపంచానికి శుభశక్తిని ప్రసారం చేస్తారు. సైన్స్ పరంగా చూస్తే క్రిమినాశక గుణం, శక్తి ప్రసారం చేసే లక్షణం, నెగిటివ్ ఎనర్జీ తొలగించే శక్తి పసుపు దంచే సమయంలో ధ్వని, స్పర్శ, శక్తి, పవిత్ర వాతావరణం. ఆ ప్రాంతం దైవిక శక్తితో నిండిపోతుంది. ఆచారపరంగా చూస్తే శివుని కళ్యాణం, జ్ఞానం, అలాగే శక్తి, సృష్టి ప్రారంభం. పసుపు దంచడం అంటే శక్తిని చైతన్యంలో కలిపే క్రియ. అంటే పార్వతీ శక్తిని శివునితో కలిపే ముందస్తు సంకేతం. శివరాత్రి కళ్యాణానికి ముందు పసుపు దంచడం అంటే పార్వతీ శక్తిని ఆహ్వానించడం, మంగళత్వాన్ని సృష్టించడం, దైవిక వాతావరణాన్ని సిద్ధం చేయడం. శివపార్వతుల కళ్యాణానికి పసుపు దంచే అవకాశం రావడం చాలా అదృష్టమని చెప్పాలి. పసుపు దంచే కార్యక్రమం తరువాత ఆలయ అర్చకుల వారు ప్రతి భక్తునికి కూడా పండు తాంబూలం ఇచ్చి ఆశీర్వదించారండి. చాలా అద్భుతంగా అనిపించింది. పసుపు దంచే కార్యక్రమమే ఈ ఆలయంలో ఇంత వైభవంగా జరిగింది అంటే శివరాత్రి కళ్యాణం ఇంకా ఎంత వైభవోపేతంగా ఉంటుందో కదా, మాటల్లో చెప్పలేము. నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నవారైతే ఖచ్చితంగా మీరు ఈ కళ్యాణాన్ని మీ కనులారా వీక్షించాల్సిందే. కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి శివపార్వతుల కళ్యాణాన్ని మీ కనులారా వీక్షించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.